అంటే ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇంకా బాగుంది అయిన తర్వాత. అంటే కొంతమంది గెలవక ముందు అసలు గెలవనివ్వము, అసెంబ్లీకి వెళ్ళనివ్వమన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అన్న ఆ. ఫిలిం చాలా బాగా అనిపించింది నాకు. ఆ. చాలా బాగా మాట్లాడారు ఆయన. ఆయన ఇంకా మాట్లాడే విధానం కూడా అలా మాట్లాడడం కూడా ఇంకా ఎక్సలెంట్ ఉంది అప్పటి మీద కూడా. ఆ. చెప్పండి. ఏపీలో పాలిటిక్స్ అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళు 2 months అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? చాలా ఎక్సలెంట్ ఉంది అన్న. ఉమ్. చాలా బాగుంది. ఉమ్. చాలా ఎక్సలెంట్ గా మాట్లాడుతుంది. ఉమ్. ఏ ప్రాబ్లం లేదు. పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది? కూడా ఫాలోయింగ్ కూడా చాలా బాగుందండి. ఆయన మాట విధానం కూడా ప్రతి వాళ్ళకి కూడా బాగుంది. ఓకే. ఇంకా ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఆయన అన్ని విధాలు కూడా ఆయన మంచి అభివృద్ధి చేస్తాడన్న. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఉమ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలో ఉంటే బాగుంటుందా, రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా? పొలిటికల్ గా ఉంటేనే బాగుంటుంది. మరి ఇప్పుడు అతనికి 3 సినిమాలు ఉన్నాయి వరుసగా, 3 నుంచి 4 సినిమాలు. అవి తీయాలంటారా లేకపోతే పాలిటిక్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? పాలిటిక్స్ లో ఉండడం మంచిది. ఉమ్. ఇప్పుడు నడుస్తున్న సినిమాలు మరి అండర్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు కొన్ని పట్టాల్లో ఉన్నాయి. మరి ఉమ్. క్లియర్ చేయాలి తప్పదు కదా. ఆయన ఉన్నాం మరి. క్లియర్ చేసిన చెప్పలేం తర్వాత మనం. ఉమ్. కానీ పాలిటిక్స్ మాత్రం ఆయన ఉంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అన్న. ఎలాంటి అభివృద్ధి అతని దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన రాజకీయాల్లో? వల్ల మంచి అభివృద్ధి ఉంటుంది అన్న. ఉమ్. రాజధాని నిర్మాణంలో అతని స్టాండ్ ఉండాలనుకుంటున్నారు? బాగుంది కదన్నా. ఇంత ముందు లేదు, ఇప్పుడు ఆల్రెడీ సెంటర్ లో కూడా మన 15,000 కోట్లు ఆల్రెడీ ప్రత్యేకంగా వచ్చాయి. రాజధానికి కేటాయించింది. ఉమ్. ఇంకా కొన్ని పథకాలు రాలేదని చాలా మంది ఇలా చేస్తున్నారు, విమర్శిస్తున్నారు కదా, ఏం లేదండి. ప్రాబ్లం ఏం లేదు. పెద్దది కూడా అంటే ఇస్తున్నారు, ఫ్రీ బాగానే బస్ గానీ ఇలాంటివి ఇంకా పెట్టలేదు. ఇంప్లిమెంట్ చేయలేదు అని అంటున్నారు. చేస్తున్నారు కదా. ఒకటి చేస్తారు కదా. ఉమ్. నిన్న మొన్నే కదన్నా ఒకటి అన్ని పెట్టింది అనుకున్నది ఒకటి చేసుకుంటున్నారు. ఆ ప్రాబ్లం అయితే మాకు ఏం లేదన్నా, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెక్స్ట్ సింగిల్ గా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, ఇలా ఉమ్మడిగా వీళ్ళు ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? అనుకున్న ఆలోచనలు ఎలా తెలియదు. ఇప్పుడు ఉండడం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే బాగుందని మాకు అందరికీ కూడా మంచి అభిప్రాయం ఉందండి. బాగానే నడుపుతున్నారు ఆయన.